తెలంగాణలో ఉన్న శాసనాలు మన భాషాపరంగా గమనిస్తే ఫస్ట్ వచ్చినవి ప్రాకృత శాసనాలు, ఆ తర్వాత ప్రాకృతం సంస్కృతం, తర్వాత సంస్కృతం ఎక్కువ ప్రాకృతం తక్కువ, సంస్కృతము తెలుగు, ఆ తర్వాత తెలుగు ఎక్కువ సంస్కృతం తక్కువ. ఇప్పటి వరకు వెలుగు చూసిన శాసనాల్లో శాతవాహనులకు సంబంధించిన సెముకుని నాణాలు వాటి మీద ఉన్న లిపి మొదటిగా పేర్కొంటున్నాం. తెలంగాణ ప్రాంతాల్లో మొదటి సంస్కృత శాసనం విష్ణుకుండిన గోవిందవర్మ ఇంద్రపాల నగర తామ్ర శాసనం. మొదటి ప్రాకృత శాసనము వర్ధమాన కోటలో లభించిన ఉపాసికాయ బుద్ధరక్షితాయ దాన శాసనం. మొదటి పద్య శాసనము జనవల్లభుని కుర్క్యాల శాసనం. మొదటి గద్య శాసనము కొరవి శాసనం. అయితే ఈ శాసనాలు ఇప్పుడు మనకెందుకు అవసరం? వీటిని అధ్యయనం చేయడంలో మనకేమొస్తుంది? వీటిని అధ్యయనం చేయడం వల్ల మన మూలాలను మనం వెతుక్కోవడంలో సఫలీకృతమవుతాం. ఆయా కాలంలో నివసించిన ప్రజల ఆచార వ్యవహారాలు, నియమాలు, కట్టుబాట్లు, భాష, మతము, రాజకీయం, ఆర్థికం, సాంఘికం, సాంస్కృతిక సంబంధమైన అనేక అంశాలు శాసనాల్లో ప్రతిబింబిస్తాయి. ఉత్సవాలు, జాతరలు, వాటి నిర్వహణ, మత సంబంధమైన ఆచారాలు, ధర్మాలు, కాలగతిలో చరిత్ర మలుపును తెలిపిన ఎన్నో సంఘటనలు మనకు శాసనాల ద్వారా వెలుగు చూస్తాయి. ఆ సమయంలో చూసిన వాళ్ళు ఉంటారు, విన్న వాళ్ళు కొద్ది మందే ఉంటారు. వాళ్ళతోటి పరిమితం కాకూడదు. తర్వాతి తరాల వాళ్ళకి చారిత్రక సత్యాలు మనం చెప్పగలగాలి. అటువంటప్పుడు లిఖితపూర్వకమైన ప్రామాణికమైన ఆధారం శాసనం.